విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రైల్వేస్, షిప్ బిల్డింగ్, డిఫెన్స్ ప్రాజెక్ట్స్కి ఒక బ్యాక్ బోన్ లాగా నిలిచిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రతి సంవత్సరం 7.3 మిలియన్ టన్ స్టీల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఇప్పుడు రా మెటీరియల్స్ కొరత, ఫర్నెన్స్ ఆగిపోవడం, ప్రైవేటైజేషన్ వంటి సమస్యలతో ఈ ప్లాంట్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. ప్రైవేటైజేషన్ హాల్ట్ అయితే చేశారు, కానీ ఫ్యూచర్లో ఏం జరుగుతుందన్నది ప్రశ్నార్థకం. మన ఆంధ్రప్రదేశ్కి ప్రైడ్ అయిన ఈ ప్లాంట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందా లేదా లాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే ఒక ఫ్యాక్టరీ మాత్రమే కాదు, ఇది లక్షలాది ఫ్యామిలీస్కి ఉపాధి కలిగిస్తుంది. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రైడ్ అని కూడా చెప్పచ్చు. కానీ పాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చాలా కష్టాలు ఫేస్ చేసింది. ప్రైవేటైజేషన్ ప్రపోజల్స్ వల్ల ఈ ప్లాంట్ ఒక క్రిటికల్ స్టేజ్లో ఉంది. అయితే ఈ ప్లాంట్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, దీని గురించి ప్రొటెస్ట్లు ఎందుకు జరుగుతున్నాయి, హిస్టరీ ఏంటి అండ్ ఇంపార్టెన్స్ ఏంటి లాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ గ్రోత్లో కీ రోల్ ప్లే చేసింది. లక్షలాది కుటుంబాలకు లైఫ్ని కూడా ప్రొవైడ్ చేసింది. 40 ఇయర్స్ చరిత్ర కలిగిన ఈ ప్లాంట్ ఇండస్ట్రియల్ గ్రోత్కి ప్రూఫ్గా కాకుండా దీన్ని బిల్డ్ చేసి పైకి తీసుకొచ్చిన వర్కర్స్ అండ్ ఫ్యామిలీ సాక్రిఫైసెస్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకు ఆంధ్ర ప్రజలకి అంత ఇంపార్టెంటో తెలుసుకోవాలంటే మనం స్టీల్ ప్లాంట్ హిస్టరీ తెలుసుకోవాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చరిత్ర ఒక గ్రేట్ విజన్తో ప్రారంభమైంది. 1971లో ఒక స్ట్రాంగ్ ఇండస్ట్రియల్ బేస్ని ఎస్టాబ్లిష్ చేయాలని దెన్ ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీ ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఈ ప్లాంట్ కన్స్ట్రక్షన్లో జర్మన్ అండ్ యుఎస్ఎస్ఆర్ టెక్నాలజీ వాడడంతో పాటు ఫారెన్ ఎయిడ్ లేకుండా ఇండియన్ ఇంజనీర్స్తోనే బిల్డ్ చేశారు. ఈ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం 64 విలేజెస్ని రీలొకేట్ చేసి 22,000 acres ల్యాండ్ని ఎక్వైర్ చేశారు. ఈ ప్రాసెస్లో 32 పీపుల్ వాళ్ళ లైఫ్ని కూడా కోల్పోయారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇండియాస్ ఫస్ట్ షోర్ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్గా నిలిచింది. ఈ ప్లాంట్లో 1982 నుంచి ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి రైల్వేస్, డిఫెన్స్ అండ్ కన్స్ట్రక్షన్ సెక్టార్స్కి స్టీల్ సప్లై చేయడంతో భారత్ ఇండస్ట్రియల్ గ్రోత్లో కూడా చాలా కాంట్రిబ్యూట్ చేసింది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ ఈ స్టీల్ ప్లాంట్ గ్రోత్ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని ఇక్కడి వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ నచ్చితే లైక్ చేసి మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో చెప్పండి. ద రైజ్ ఆఫ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 1982లో ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక చిన్న ఇండస్ట్రియల్ యూనిట్ నుంచి భారత్ స్టీల్ ఇండస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ ప్లేయర్గా ఎదిగింది. 3 మిలియన్ టన్స్ పర్ యానం కెపాసిటీతో డిజైన్ చేసిన ఈ ప్లాంట్ ఇప్పుడు 7.3 మిలియన్ టన్ పర్ యానం ప్రొడ్యూస్ చేసే ప్లాంట్గా ఎక్స్పాండ్ అయ్యింది. స్టీల్ డిమాండ్ పెరగడంతో 2025 కల్లా 20 మిలియన్ టన్స్ పర్ యానం ప్రొడ్యూస్ చేయాలని ఎయిమ్ చేస్తుంది. ఈ ప్లాంట్లో 3 బ్లాస్ట్ ఫర్నెన్స్ ఆపరేట్ చేస్తున్నాయి. దీనిలో ఒక పెద్ద బ్లాస్ట్ ఫర్నెన్స్ ప్రతిరోజు 8,000 టన్స్ ఐరన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కోక్ ఓవెన్ ప్లాంట్ కుకింగ్ కోల్ని ప్రాసెస్ చేయడంతో స్టీల్ ప్రొడక్షన్కి కావాల్సిన కోక్ ప్రిపేర్ చేస్తుంది. స్టీల్ని హై క్వాలిటీగా తయారు చేయడానికి స్టీల్ మెల్ట్ షాప్ని వాడుతున్నారు. రోలింగ్ మిల్స్ స్టీల్ని ఫైనల్ ప్రొడక్ట్స్గా మార్చుతుంది. ఈ ప్లాంట్స్కి కావాల్సిన పవర్ నీడ్స్ కోసం 120 మెగావాట్స్ ఓన్ థర్మల్ పవర్ ప్లాంట్ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర ఉంది. పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కన్సిస్టెంట్గా స్ట్రాంగ్ ఫైనాన్షియల్ మైల్ స్టోన్ని అచీవ్ చేసింది. రీసెంట్గా 28,215 crore టర్న్ ఓవర్తో అలానే 1,923 crores క్యాష్ ప్రాఫిట్ని రికార్డ్ చేసింది. ఈ రిజల్ట్స్ వల్ల ఇది నవరత్న స్టేటస్ని కూడా ఎర్న్ చేసింది. 14,000 పర్మనెంట్ ఎంప్లాయీస్కి అండ్ అలానే థౌజండ్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎంప్లాయీస్కి ఈ స్టీల్ ప్లాంట్ ఉపాధి కల్పించింది. వర్కర్స్కి హై శాలరీస్, క్వాలిటీ ఫుడ్ అండ్ ఎక్సలెంట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడంతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్గా నిలిచింది. స్టీల్ ప్లాంట్లో 100 crores ఎంబీసీ ప్లాంట్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. దీంతో వేస్ట్ వాటర్ని రీసైకిల్ చేస్తారు. అలానే రెగ్యులర్ మోడర్నైజేషన్తో ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడంతో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ని కూడా మినిమైజ్ చేస్తున్నారు. ఈ ప్లాంట్ ఇండస్ట్రియల్ గ్రోత్, ఎంప్లాయ్మెంట్, ఫైనాన్షియల్ సక్సెస్ అండ్ సస్టైనబిలిటీని బ్యాలెన్స్ చేయడంతో ఒక లెగసీని క్రియేట్ చేసింది. మరి ఇంత కాంట్రిబ్యూట్ చేసిన ఈ ప్లాంట్
రా మెటీరియల్ షార్టేజ్ నుంచి ప్రైవేటైజేషన్ వరకు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసింది. అసలు ఆ ఛాలెంజెస్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఛాలెంజెస్. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్. రీసెంట్ ఇయర్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్నే ఫేస్ చేసింది. దీనివల్ల ప్లాంట్ ఆపరేషన్స్ ఎఫెక్ట్ అయ్యాయి. దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ప్లాంట్కి ఓన్ ఐరన్ ఓర్ మైన్స్ లేకపోవడం. దీనివల్ల మార్కెట్ ప్రైజెస్కి రా మెటీరియల్స్ కొనుగోలు చేసి యూటిలైజ్ చేస్తున్నారు. దానితో ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. మార్కెట్లో కాంపిటీషన్, స్టీల్ ప్రొడక్షన్ కూడా ఫ్లక్చువేట్ అవ్వడంతో సేల్స్ అండ్ రెవెన్యూస్ని బాగా ఎఫెక్ట్ చేసింది. ఈ స్ట్రగుల్ని ఓవర్కమ్ చేయడం కోసం ఇండియన్ గవర్నమెంట్ 1650 crores ఫైనాన్షియల్ ఎయిడ్ని ప్రొవైడ్ చేసింది. ఈ ఫైనాన్షియల్ ఎయిడ్ ఒక టెంపరరీ రిలీఫ్ కోసం మాత్రమే. అయితే లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రైవేటైజేషన్. ఈ ఫినాన్షియల్ స్ట్రగుల్స్తో గవర్నమెంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయాలని అనౌన్స్ చేసింది. దాంతో అక్కడ ఎంప్లాయీస్ అండ్ ఫ్యామిలీస్ ఈ డెసిషన్కి అగెనెస్ట్గా ప్రొటెస్టులు చేశారు. ప్రొటెస్ట్ వల్ల ప్లాంట్ ప్రొడక్షన్ కూడా తగ్గింది. ప్రజెంట్ ప్రైవేటైజేషన్ విత్డ్రా చేస్తూ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మర్జ్ చేసే ఆప్షన్స్ని గవర్నమెంట్ ఎక్స్ప్లోర్ చేస్తుంది. కాంపిటీషన్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గ్లోబల్ స్టీల్ మార్కెట్స్లో స్టిఫ్ కాంపిటీషన్ని ఫేస్ చేస్తుంది. దీనివల్ల మార్కెట్ షేర్ రిటైన్ చేయడం చాలా కష్టంగా మారింది. డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టీల్ ప్రొడ్యూసర్స్ అగ్రెసివ్ ప్రైసింగ్, బెటర్ ఆపరేషనల్ ఎఫిషియన్సీతో టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల మేజర్ డిసడ్వాంటేజ్గా మారింది. ఇలా చాలా ఛాలెంజెస్తో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆపరేషన్స్ కష్టంగా మారాయి. కానీ అన్ని ఛాలెంజెస్ కన్నా కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అన్న డెసిషనే ఒక మేజర్ రోడ్ బ్లాక్ అని చెప్పొచ్చు. ఆ డెసిషన్ అనౌన్స్ చేసిన తర్వాత నుంచి మ్యాసివ్ ప్రొటెస్ట్లు స్టార్ట్ అయ్యాయి. అసలు ఎందుకు అంత ప్రొటెస్ట్ జరిగిందనే డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ద ప్రొటెస్ట్. 1971లో ఆంధ్రప్రదేశ్లో స్టీల్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం చాలా ప్రొటెస్టే జరిగింది. ఇండిపెండెన్స్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం చాలా ప్లాన్స్ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ని ఇగ్నోర్ చేశారు. ఈ డెసిషన్తో ప్రజలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో స్టేట్ వైడ్ ప్రొటెస్ట్ని స్టార్ట్ చేశారు. లక్షలాది మంది స్టూడెంట్స్, వర్కర్స్ అండ్ లీడర్స్ యునైట్ అవ్వడంతో ర్యాలీస్, హంగర్ స్ట్రైక్స్ అండ్ పబ్లిక్ మార్చెస్ జరిగాయి. ఈ ప్రొటెస్ట్ సక్సెస్తో సెంట్రల్ గవర్నమెంట్ 1971లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఫౌండేషన్ స్టోన్ వేసింది. మళ్ళీ 2021లో సెంట్రల్ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ని అనౌన్స్ చేసినప్పుడు మ్యాసివ్ ప్రొటెస్ట్ జరిగింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ఎంప్లాయీసే కాకుండా ఆంధ్ర నుంచి చాలామంది ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. పొలిటికల్ పార్టీస్, స్టూడెంట్స్, కమ్యూనిటీస్ ఇలా అందరూ కూడా ప్రైవేటైజేషన్ని అపోజ్ చేశారు. ఈ ప్రొటెస్ట్ 365 days నడిచింది. చలో విశాఖ మార్చెస్లో లక్షలాది మంది ర్యాలీలో పార్టిసిపేట్ చేసి ప్రైవేటైజేషన్ ప్లాన్స్ని విత్డ్రా చేయమని డిమాండ్ చేశారు. ఫైనల్గా అక్టోబర్ 2024లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ ప్లాన్స్ని అఫీషియల్గా స్టాప్ చేసి ప్లాంట్ రివైవల్ కోసం 1650 crores అలొకేట్ చేసింది. ఇలా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం స్టీల్ ప్లాంట్ని 2 times సేవ్ చేసిందనే చెప్పచ్చు. కంక్లూషన్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక ఫ్యాక్టరీగానే కాకుండా ఆంధ్ర ప్రజల హార్డ్ వర్క్ అండ్ సాక్రిఫైస్కి ఒక సింబల్గా నిలిచింది. గవర్నమెంట్ సపోర్ట్ కంటిన్యూ అయితే ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతుందని ఆశిస్తున్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను మీ రాజారాం. Signing off. Jai Hind.